సీఎం నోటి నుండి మాట వస్తే అది జీవో కావాలి కానీ జోక్ అవుతుందని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వికారాబాద్ జిల్లా నవాబ్పేట్ మండలంలో నిర్వహించిన రైతు వేదిక కార్యక్రమంలో అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రజలతో ముఖాముఖి మాట్లాడినట్లు తెలిపారు. ఏమనిపిస్తుంది నాకంటే అప్పుడైతే తప్పినాం కానీ ఇప్పుడు మళ్ళీ గిట్ల ఏమైనా దించేయనికి ఏమైనా ఉండింటే బాగుంటే దించి పడేస్తుంటే మీ అనే కోపం ఉన్నది మీ అందరికి చాలా మందికి ఉన్నది. అప్పుడు ఏదో వేసినా చేస్తే తప్పిదారి పోతిమి మళ్ళీ గిట్ల ఏమైనా దించేసే మార్గం గిట్ల ఉండింటే బాగుండు దించి పడేస్తుంది మనంత కోపం ఉన్నది. గుద్దుతుంటే మనంత కోపం ఉన్నది. ఉన్నదా లేదా? చాలా మందికి ఉన్నది. మరి అప్పుడు కేసీఆర్ సార్ సిల్కకి చెప్పినట్టు ఇంటినా సిల్కకి చెప్పినట్టు అరే మీరు తప్పిదారికి ఇట్లా కాంగ్రెస్ గిట్ల ఓటు వేస్తే ఆయన రైతు బంధు రామ్ రామ్ అవుతుంది అని చెప్పి దళిత బంధు జైభీం అవుతుంది అని చెప్తే ఏమన్నాడు రేవంత్ రెడ్డి ఏమన్నాడు తెలుసా? రేవంత్ రెడ్డి ఏమన్నాడు మాట్లాడుతుంటే అంటే కేసీఆర్ అంటున్నాడంట మేము ఇట్లా గవర్నమెంట్కి వస్తే రైతు బంధు బంద్ చేస్తామంట. మేమేమి అవులగలమా? మాకు ధమాకు లేదా? మేము దివానగలమా అన్నాడు. మీకు అందరికి ఏమనిపిస్తుంది నాకంటే అప్పుడు